హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ ఇమ్రాన్ బాషా. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఐ డ్రైవర్ బ్లాగ్స్. ఈ మధ్య బ్లాగులు చేయడం నిలిపేశానబ్బా. ఎందుకంటే రంజాన్ ఎలా ఉండింది, కొంచెం బ్లాగ్స్ అయితే ఏమీ అప్లోడ్ చేయలేదు. కానీ ఇక్కడి నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటా. ప్రస్తుతం ఈరోజు ఈ బ్లాగ్ చేయడానికి గల కారణం ఏంటంటే, చాలామంది నన్ను అడుగుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అదేవిధంగా యూట్యూబ్‌లో కూడా కామెంట్ పెడుతున్నారనమాట. "అన్న, ఇలాగా కువైట్‌కి రావాలంటే ప్రాసెస్ ఏంటి? మీరు ఎలా వెళ్లారు? ఏంటి కథ?" అనేసి అడుగుతున్నారు. వాళ్ళందరికీ మీరు ఎలా రావచ్చు, ఏమేమి కావాలనేది చెప్తాను. అందులో నాకు తెలిసింది మాత్రం చెప్తాను. కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పేదేముండదు. అది మీకు యూజ్ అవుతుందంటే తీసుకోండి. యూజ్ అవ్వకపోతే వదిలేయండి. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. చాలామందికి డౌట్ ఉంటుంది. ఎలా పోవాలి కువైట్‌కి? ఎలా పోవాలి? ఏంటి కథ అని. ఏ జాబ్ పైన వస్తామనేది ముందు మనం ఆలోచించుకోవాలి. డ్రైవర్ జాబా? లేదంటే హౌస్ బాయ్? డ్రైవర్‌గా రావాలంటే కువైట్‌కి ఫస్ట్ మనకి ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. హెవీ లైసెన్స్ ఉంటే కంపెనీకెళ్ళిపోవచ్చు. అలాగా లైట్ వెహికల్ లైసెన్స్ ఉంటే మనం హౌస్ డ్రైవర్‌గా రావచ్చు కువైట్‌లో. ఇంకోటేంటంటే సర్వీస్ ఉన్నిందనుకో, అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్నిందనుకో మనకి ఇండియాలో డ్రైవింగ్ చేసిన ఎక్స్‌పీరియన్స్. ఇక్కడికొచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా వెహికల్ తోలుకోవచ్చు. లైక్ ఎలా అంటే యాక్సిడెంట్ జరగవు ఎక్కువగా, భయపడము ఇక్కడ వెళ్ళే స్పీడ్‌కి. అదేవిధంగా కంట్రోల్ చేయడం ఎలా, ఏంటి కథ అనేది మనకు తెలిసుంటుంది. కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇంకా సూపరు. దానికన్నా ముందు కార్ లవర్స్ ఉన్నారనుకో, భలే ఉంటది. ఇక్కడ డ్రైవర్ పనితో పాటు అన్ని పనులు చేపిస్తారన్నమాట. నిజంగానే. డ్రైవర్ పనికొచ్చాం గదా! మేము డ్రైవర్ పనే చేస్తామంటే కొంతమంది ఒప్పుకుంటారు. కొంతమంది ఒప్పుకోరు. కాబట్టి అన్ని పనులు చేపిస్తారు అని మైండ్‌లో పెట్టుకొని రండి. హౌస్ డ్రైవర్ వీజా అని 2 రకాలుగా ఉంటుంది. అంటే హౌస్ డ్రైవర్ వీజా అనేది 20 నంబర్. డొమెస్టిక్ వర్కర్ అంటే ఇంట్లో పనివాడన్నమాట. పని మనిషి అవ్వచ్చు, డ్రైవర్ అవ్వచ్చు, హౌస్ బాయ్ అవ్వచ్చు. వీళ్ళందరూ ఇంట్లో పనివాళ్ళే. ఇందులో ఫ్రీ వీజా అనేసి ఒకటుంటుంది. ఇంకోటి కన్సల్టెన్సీ వీజా ఉంటుంది. ఎలా అంటే ఫ్రీ వీజా అనేది ఇప్పుడు మా మేడమ్ వచ్చేసి నాకు వీజా ఇస్తుందనమాట. ఇమ్రాన్, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించు, నేను వీజా ఇస్తానని చెప్తుంది. అలాంటివి ఫ్రీ వీజా. అంటే ఒక డ్రైవర్ ఇంకొక డ్రైవర్‌ని పిలిపియడం. నాకు తెలిసిన వాళ్ళకి నేను డబ్బులు తీసుకోకుండా పిలిపిస్తా. సరేనా? ఎలా అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక రాజునో, రహీమో ఎవరో ఉంటారనుకో. నేను చెప్తాను. ఇలాగ రాజు, నీకు నేను వీజా ఇస్తాను. మా మేడమ్ ఇస్తుందంట, వస్తావా? అంటే అతను వస్తానంటే నీ పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ నాకు వాట్సాప్ పెట్టు అని చెప్తా. అతను అది పెట్టిన తర్వాత ఈ పాస్‌పోర్టు అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఫోటోలని నేను మేడమ్‌కి ఇస్తాను. మేడమ్ వాటిని తీసుకొని ఇంకొన్ని డాక్యుమెంట్స్ ఏదో సంథింగ్ ఏదో యాడ్ చేసి గవర్నమెంట్ సైడ్ నుంచి వీసా అప్లై చేస్తుంది. వీసా వచ్చేస్తుంది. అది నేను నా సైడ్ నుంచి ఎటువంటి లాభం పెట్టుకోకుండా నేను అనుకున్నాననుకో, దాన్ని నేను అమ్ముకోవచ్చు. 20,000, 30,000, 10,000, 15,000 నేను అమ్ముకోవచ్చు. కానీ నాకు అవసరం లేదు కాబట్టి నేనేం చేస్తాను, రాజు తీసుకో అనేసి ఇచ్చేస్తా. అతను మెడికల్, ఫ్లైట్ టికెట్ అవి ఏవైనా ఉంటే చేసుకొనేసి వచ్చేస్తాడు. కొంతమంది ఓనర్‌లు ఏం చేస్తారంటే, ఫ్లైట్ టికెట్ డబ్బులు గూడా ఇస్తారు. కొంతమంది ఇవ్వరు. ఇది ఫ్రీ వీసా అనమాట. ఇదే వీసాని కన్సల్టెన్సీ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరెళ్ళే కన్సల్టెన్సీలో ట్రావెల్ కన్సల్టెన్సీ ఉంటుంది కదా! వాళ్ళ దగ్గర మాట్లాడుకోవాలి. ఎలా అంటే, "సార్, ఇలాగ నేను కువైట్‌కి హౌస్ డ్రైవర్‌గా వెళ్ళాలనుకుంటున్నాను" అనుకుంటే, వాళ్ళు చెప్తారు, "ఓకే బ్రదర్, ఏదైనా వేకెన్సీ పడిందంటే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీ డీటెయిల్స్ ఇచ్చేసుకోండి" అంటే వాళ్ళు అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు. వాళ్ళు ఇంకేం చెప్తారంటే డబ్బులు తీసుకుంటారు. వాళ్ళేం ఫ్రీగా కాదు. ఇంకోటేంటంటే కన్సల్టెన్సీ నుంచి వచ్చారంటే బెనిఫిట్స్ ఉంటాయి. అవి ఏంటనేది నేను మీకు చెప్తానిప్పుడు. ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే, ఇప్పుడు ఏజెన్సీ సైడ్ నుంచి వచ్చారనుకో, మీకు కువైట్‌కొచ్చిన తర్వాత ఇక్కడ కువైట్‌లో మీ ఓనర్‌లు ఏదైనా ప్రాబ్లమ్ చేసినా, చెప్పిన జీతం ఇవ్వకపోయినా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, కొట్టినా, తిట్టినా మీరు వెంటనే ఏజెన్సీకి కంప్లెయింట్ చేయొచ్చు. కంప్లెయింట్ చేశారనుకో, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఎలా అంటే, ఈ ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు కొడుతున్నారు? ఎందుకు తిడుతున్నారు? ఎందుకు జీతం కరెక్ట్‌గా ఇవ్వట్లేదు? అదంతా వాళ్ళు మాట్లాడతారు. మీరు గనక ఏజెన్సీ సైడ్ నుంచి రాకుండా ఫ్రీ వీజాలని వస్తే, ఫ్రీ వీజాల్లో కూడా కొంతమంది బాగా చూసుకుంటారు ఓనర్‌లు. కొంతమంది ఓనర్‌లు ఎలా అంటే, వచ్చిన కొత్తలో మంచిగుంటారు. పోను పోను ఇబ్బంది పెడుతూ ఉంటారు. వచ్చిన కొత్తలో ఎలా ఉంటుంది? వచ్చిన కొత్తలో డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటుంది? దాని గురించి కూడా చెప్తాను నేను. ఫ్రీ వీసా పైన వచ్చినప్పుడు మనల్ని పిలిపించిన అన్న, అంటే మనకు తెలిసిన అన్న, లేదంటే మన దగ్గర డబ్బులు తీసుకున్న అన్న, కువైట్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టినా, వాళ్ళు కొట్టినా, వాళ్ళొచ్చి తిట్టినా, వాళ్ళొచ్చి మనకి ఎక్కువగా సమాధానం చెప్పరు. వాళ్ళు వెళ్ళి కువైట్ వాళ్ళని ఏమి అడగరు. మీరెందుకు కొట్టారు? ఎందుకు జీతం తక్కువ ఇస్తున్నారు? సంథింగ్ సంథింగ్ కొన్ని కొన్ని ఉంటాయి కదా! అవి గట్టిగా అడగలేరు. ఎందుకంటే కువైట్ వాళ్ళకి సమాధానం చెప్పరు సరిగ్గా. ఏజెన్సీ సైడ్ నుంచి వస్తే ఏమవుతుందంటే, ఇల్లు బాలేదు, కొడుతున్నారు, జీతం సరిగ్గా ఇవ్వట్లేదు, కొంచెం ప్రాబ్లమ్ పెడుతున్నారనుకో, వాళ్ళేం చేస్తారంటే ఒక 6 మంత్స్ ఎలాగైనా నువ్వు అతని దగ్గర పని చేయాలంటారు. ఆ తర్వాత వేరే ఇల్లు ఏదైనా చూసి నిన్ను ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి మార్చేస్తారు.
అలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అదే కనుక ఫ్రీ వీసాలో వచ్చామనుకో, ఫ్రీ వీసాలో ఇలాంటి బెనిఫిట్స్ ఉండవు. 2 సంవత్సరాలు చేయాల్సిందే. ఇక బయట దేశం వస్తున్నామంటేనే ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయన్న. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది అయితే చాలా డౌట్ ఉంటుంది మనకే. కాబట్టి నన్ను కూడా నమ్మమని చెప్పట్లా, నాకు తెలిసింది నేను చెప్తున్నా. అందులో మీకు యూస్ అవుతే ఏదన్నా మీరు దాన్ని తీసుకోండి, యూస్ అవ్వలేదనుకో వదిలేయండి. నేను ఎప్పుడో 7 సంవత్సరాల ముందు ఫ్రీ వీసా పైన వచ్చాను కాబట్టి నాకు అంతగా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది తెలియదు. నాకు తెలిసింది నేను చెప్తున్నా అంతే. కాబట్టి మళ్ళీ వీడియో మొత్తం విని మళ్ళీ లేనిపోని డౌట్లతో నన్ను ఇబ్బంది పెట్టద్దే. నేను తెలిస్తే చెప్తాను, నేను తెలియకపోతే నేను కూడా ఏం చేయలేను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అన్న ఇంత చెప్తున్నావు కదా, మాకు ఏదైనా వీసా ఉంటే చూడు, మాకు ఏదైనా జాబ్ ఉంటే చూడు అంటే మాత్రం నేను ఏం చేయలేను బ్రో. వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది కువైట్లో. నిజం చెప్తా, ఇంతవరకు ఒక్కరికి కూడా నేను వీసా తీసింది లేదు, ఎవరిని మన ఇండియా నుంచి ఇక్కడికి పిలిపించలేదు. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్న, మనం ఫేస్ చేయలేము ఇక్కడ వాటిని. కొత్త డ్రైవర్లను పిలిపించిన తర్వాత ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి గురించి కూడా నేను మాట్లాడతాను. ప్రజెంట్ అయితే నేను ఎవరికి వీసాలు తీయట్లేదు. మీరు ఏదైనా రావాలనుకుంటే ఏజెన్సీలో ట్రై చేయండి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అడగండి. వచ్చేటప్పుడే 1, 2, 3 సార్లు వర్క్ గురించి తెలుసుకొని రండి. స్కూల్కి వెళ్ళాలి కాబట్టి తుడుస్తున్నా బండిని, అద్దాల వరకు తుడుచుకొని వెళ్ళిపోతాం. స్కూల్కి ప్రతిసారి కొంచెం ముందు వెళ్ళిపోతే మంచిదనేసి బయలుదేరి వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ పార్కింగ్ దొరకదు, పార్కింగ్ ప్రాబ్లం చాలా ఉంది అక్కడ స్కూల్ దగ్గర మంగాఫ్లో. అందువల్ల చూసారు కదా, ఇది ప్రాసెస్. అయితే 2 రకాలుగా రావచ్చు. మీరు ఏ రకంలో రావాలనుకుంటున్నారో మీరే ఆలోచించుకోండి. సేమ్ ఇంట్లో పనిచేసే లేడీస్ కూడా అంతే. లేడీస్ వచ్చేటప్పుడు 1కి 10 సార్లు, 10 కాదు 20, 30, 40 సార్లు బాగా ఆలోచించుకొని బాగా తెలుసుకొని రండి. ఎందుకంటే కువైట్లో వచ్చిన తర్వాత చాలామంది లేడీస్ అయితే ఇబ్బంది పడుతున్నారు. ఎలా అంటే కొంతమంది వాళ్ళ ఓనర్ల ఇళ్లలో కరెక్ట్గా టైంకి తిండి ఉండట్లేదు, నిద్ర ఉండట్లేదు, మనశ్శాంతి ఉండట్లేదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు పని 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 చంపేస్తూ ఉంటారు. కానీ కొన్ని ఇళ్ళు మంచిగా ఉంటాయి. కాబట్టి అన్నీ తెలుసుకొని రండి, ఓకేనా. ఏజెన్సీ సైడ్ నుంచి వస్తే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. 6 మంత్స్ తర్వాత మిమ్మల్ని వేరే ఇంటికి షిఫ్ట్ చేయొచ్చు. లేదు నేను వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు, నాకు నచ్చట్లేదంటే ఇంటికి కూడా పంపించేస్తారు. కానీ వచ్చేటప్పుడు ఇండియాలో ఏ ఏజెన్సీ పైన మనము కువైట్కి వెళ్తున్నాము, ఆ ఏజెన్సీ పేరేంటి, అడ్రస్ ఏంటి, కువైట్లో ఆ ఏజెన్సీ ఎక్కడ ఉంటుంది, ఆ ఏజెన్సీ ఫోన్ నెంబర్ ఎంత, మొత్తం తెలుసుకొని రాసుకొని ఇక్కడికి రండి. మీకు ఒకవేళ కువైట్లో ఏదైనా ప్రాబ్లం అయ్యి మీ ఓనర్ ఏదైనా ఇబ్బంది పెడితే అప్పుడు మీరు మీ ఏజెన్సీకి ఫోన్ చేసి మాట్లాడచ్చు. మీ దగ్గర ఫోన్ నెంబర్ లేదనుకో, మీరు ఏజెన్సీకి ఏమని చెప్తారు? మీ ఇంట్లో ఉండే ప్రాబ్లము వాళ్ళకి ఏం చెప్తారు? చెప్పలేరు కదా. అందువల్ల ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని వచ్చినారంటే కొంచెం సేఫ్గా ఉండొచ్చు. ఓకే అన్న, మరి ఉంటాను, బాయ్ బాయ్. చెప్పింది గుర్తుంది కదా, నన్ను మాత్రం వీసాలు అడగొద్దయ్యా, ఎందుకంటే నేను ఎవరిని పిలిపించలేదయ్యా. ఉంటాను మరి, టేక్ కేర్. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. సీట్ బెల్ట్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇండియాలో కూడా ఇక్కడ కూడా ఎక్కడైనా కానీ సీట్ బెల్ట్ని మర్చిపోవద్దు. ఒకవేళ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే హెల్మెట్ని వేసుకోండి. నెమ్మది జీవితం పోతే పోయింది, ఒక 2000 అనేసి కొనేయండి. హెల్మెట్ కొనుక్కొని వేసుకొని వెళ్ళండి. పక్కనే కదా హెల్మెట్, ఎందుకు ఇంటి నుంచి బజార్కే కదా వెళ్తున్నామని హెల్మెట్ని మాత్రం ఇంట్లో పెట్టి వెళ్ళొద్దు. ఎవడో తెలుసు ఎముడు ఎక్కడ నిలబడుకొని మన కోసం వెయిట్ చేస్తున్నాడు అనేది చెప్పడం మర్చిపోయా. ఈ వీడియో కనుక బాగుంది అన్న, హెల్ప్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్, మరిన్ని నా డ్రైవింగ్ బ్లాగ్స్, నా డ్యూటీ బ్లాగ్స్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా యూస్ అవుతుంది ఈ వీడియో అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.